ఆ మద్యాన్ని నేనే తీసేయమని చెప్పాను వాళ్ళకి. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. మీరు మా మద్యాన్ని ఏం చేశారు? బయట పారపోశాను. ఏమిటి? మాతో ఇంత అమర్యాద? మీరసలు మా మద్యం సీసాల్ని ఎందుకు ముట్టుకున్నారు? ఆ మద్యాన్ని రాజకుటుంబం ఖర్చుతో కొన్నారు. అది ఎవరో సొంతగా కొనుక్కున్న మద్యం కాదు. ఇక రాజ్యానికి నేను రాణినయ్యాను కాబట్టి రాజకుటుంబం ఖర్చులన్నీ నేనే చూస్తాను. ఈ పరిస్థితుల్లో వ్యసనాలు కానివ్వండి లేదా దుబారా ఖర్చులు కానివ్వండి, వాటిని ఆపడం నా కర్తవ్యం. గోవర్ధన్ గారు, మీరిక వెళ్ళొచ్చు. అక్కడ సగం బకెట్ మద్యం ఉందే, దాన్ని కూడా బయటెక్కడైనా పారబోయండి. కిరీటంతో పాటు కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. మీరు రాణిగారని ఒప్పుకుంటున్నాం, అలా అని మేమేం బికారులం కాదు. ఆ విషయం నాకు తెలుసు మరిది గారు. అందుకే రాజకుటుంబం ఖర్చుతో మద్యం తాగటం మీ ఆత్మగౌరవానికే విరుద్ధం అనుకున్నాను. ఇన్నాళ్ళు రాణాగారు ఏమనుకుంటారోనని మీరీ పద్ధతిని ఆపలేకపోయారు. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. ఈ కళ్ళబొల్లి మాటలతో వాస్తవం ఏమాత్రం మారదు. మీరిదంతా మమ్మల్ని కించపరచడానికే చేస్తున్నారు. రాజావారు, మీరీ ఇంటికి పెద్దలు. మిమ్మల్ని అవమానించాలన్న భావం నాకు కొంచెం కూడా లేదు. కానీ మీరే ఆలోచించండి. విదేశీ మద్యం కొనుక్కుంటే మన వల్ల వాళ్లే లాభపడతారు. ఆ ఆంగ్లేయులు మన ప్రజల నుంచి 3 సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆంగ్లేయుల్ని ప్రోత్సహించటం, వారిని మరింత సంపన్నం చేయటం సరైందే అంటారా? ఈ రాజమహల్ రుణాల ఊబిలో కూరుకుపోయింది. ఈ రుణభారం క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితిలో నేను చేస్తున్నవేవి తప్పు కాదంటాను. కుటుంబంలో ఎవరికైనా సరే ఖర్చులు తగ్గించుకోవడం కష్టం అనిపిస్తే ఈరోజు సభలో రాణాగారి ముందు ఈ ప్రశ్నలు అడగచ్చు. క్షమించండి, నేనిక వెళ్తాను. ఈరోజు రాణి గాయత్రీదేవి స్వయంగా వంటలన్నీ ప్రత్యేకంగా చేయించారు. ఈరోజు వంటలన్నీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు. అందరికీ నచ్చుతాయనే ఆశిస్తున్నాను. ఏమిటో అన్నీ కొత్తగానే ఉన్నాయి. చిన్నరాణి గారు, తిన్నాక చెప్పండి వంటలు ఎలా ఉన్నాయో. ముందు మీరు తినండి, పెద్దవారు కదా. మీరు చిన్నవారు కదా, ముందు మీరు మింగండి. వంటలు బాగున్నాయి కదా రాజావారు? రుచి కొంచెం కొత్తగా ఉంది. వేరుగా కాదు, ఎంతో రుచిగా ఉంది. రాణి గాయత్రీదేవి, చాలా బాగుంది. అది ధన్యవాదాలు. నేనిందులో జీలకర్ర పోపు పెట్టాను. సరిగ్గా ఇలాగే మేము మా పుట్టింట్లో కూడా చేసుకుంటాం. బానే ఉంది. మహారాజా, బానే ఉందంటారేంటి? ఈరోజు వంట భలే రుచిగా ఉంది. ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే మా కంచంలోదే కాకుండా మిగతా వాళ్ళ కంచంలోది కూడా తినేయాలనిపిస్తోంది. మీకు వంట ఎలా ఉందండి?
బాగానే ఉంది. ఈ రోజు రుచులు ఇంత వేరుగా ఎందుకున్నాయి? ఇందులో మసాలాలు నెయ్యి బాగా తక్కువగా వేశాం. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఇలాంటి వంటలే వండుతాం. అంటే మనం తింటున్నది నిరుపేదలు అన్నవా? మహారాజా, మరి నిరుపేదలేం తింటున్నారు? రాజావారు, అన్నానికి పేద గొప్ప అనేది లేదు. తినేవాళ్లు పేదలు ధనవంతులు కావచ్చు. అయినా ఈ వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఈరోజు వంటలు అందరికీ బాగా నచ్చాయి. అందుకే ఈ రోజు నుంచి ఇలాంటి వంటకాలే చేస్తాం. ఏదో అలా అనేసాం. ముందు మాకు చెప్పలేదు కదా ఈ వంటకాల్లో నెయ్యి మసాలాలు లేవని. రాజమాత, ఒకవేళ మీరు మాకు ఖైదీల తిండి పెట్టాలనుకుంటే మమ్మల్ని జైలుకి పంపించచ్చు కదా? గట్టిగా చెప్పొద్దు. వారి ముందు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నిజంగానే జైలుకు పంపించేస్తారు. కానీ బయట ఎవరికైనా తెలిస్తే రాజమహల్లో ఇలాంటి వంటకాలు వండుతున్నారని ఈ కుటుంబాన్ని హేళన చేయరంటారా? ముందేమో మీరు మా మద్యాన్ని కాలువలో పారబోశారు. ఇప్పుడేమో ఇలాంటి వంట తినమంటున్నారు. మీరు ఇలాంటి వాటికి అనుమతి ఎలా ఇస్తున్నారు రాణా గారు? మేము సిపాయిలం చంద్రవదన్ బాబాయ్ గారు. యుద్ధ భూమిలో ఆ రోజుల్లో మేం కూడా ఎన్నో ఏళ్లు గడిపాం. తిండి గురించి ఇంతగా పట్టించుకోవడం సిపాయిల మనస్తత్వం కాదు. చినరాణావారు, రాజవంశానికి గుర్తింపు వారు తినే తిండి వల్ల రాదు, వారి ప్రవర్తన వల్ల, వారి శౌర్యం వల్ల వస్తుంది. అయినా మేము ఇలాంటి చిన్న చిన్న విషయాలేవి పట్టించుకోం. మీరంతా రాణాగారి నిర్ణయం విన్నారు కదా, ఇప్పుడు భోంచేయండి. కొంచెం బానే ఉన్నట్టుంది. రాణి గాయత్రీదేవి, ఏంటండి? మీరొక పెద్ద భారాన్ని తలకెత్తుకున్నారనే చెప్పాలి. ఏళ్ల తరబడి అలవాటైన భోజనాల రుచుల్ని, జీవితంలో అనుసరిస్తున్న అలవాట్లు ఆలోచనల్ని మార్చడం సులభం కాదు. కానీ ఒక రాజ్యానికి రాణి అయ్యాక సులువైన పనులే చేయడంలో గొప్పతనమే ఉంది. మాకు బాగా తెలుసు ఇవన్నీ మీరిప్పుడు ఎందుకు చేస్తున్నారు. ఇలాంటి వంటలు తినడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే వంటలో మనం చేస్తున్న దుబారా ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఆంగ్లంలో ఒక నానుడి ఉంది కదా, అ పని సేవ్డ్ ఇస్ అ పని ఎర్న్డ్. అంటే అర్థమేంటి? మీరు పొదుపు కార్యక్రమం మొదలుపెట్టి చాలా మంచి పని చేశారు. మనం మిగిల్చుకునే ప్రతి కాసుకి ఓ విలువ ఉంటుంది. ప్రభు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. రాణాగారు భోంచేస్తున్నారు. ఆగండి మంత్రి గారు. వేచి ఉండే విషయం అయి ఉంటే మంత్రి గారు ఇలా వచ్చేవారు కాదు. మంత్రి గారు, ఏదైనా సమస్య? అది ప్రభు, ఇదేమంత మంచి వార్త కాదు. మరి పర్వాలేదు, చెప్పండి, విషయం ఏంటి? పత్రం వచ్చింది, చదువుతాను. ఆమిర్కోట్ రాజైన రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారు మీకు తెలియజేయనిది ఏమనగా, తమరు బ్రిటిష్ ప్రభుత్వ అనుమతి లేకుండా రాజపుత్ర వంశానికి చెందిన యువతిని రాణించేశారు. కనుక బ్రిటిష్ ప్రభుత్వం మిమ్మల్ని 10,000 పౌండ్ల సుంకం కట్టవలసిందిగా ఆదేశిస్తోంది. సుంకాన్ని చెల్లించని పక్షాన బ్రిటిష్ ప్రభుత్వం రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారిని సింహాసనం నుంచి తొలగించే పరిస్థితి వస్తుంది. ఇట్లు మీ బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ విల్కిన్సన్. ఆంగ్లేయులకు మన దేశంపై ఉన్న రాజ్యాధికారాలు సరిపోలేదా? ఇక ఇప్పుడు మా జీవితంపై కూడా అధికారం చూపిస్తున్నారు.
మేమేం తింటాం, ఏం తాగుతాం, ఎవరిని వివాహం ఆడతాం, ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా ఆంగ్లేయ ప్రభుత్వ ఆమోద ముద్ర కావాలా? రాజమహల్ ఇప్పటికే చితికిపోయింది రాణాగారు. ఈ సుంకం మనల్ని సర్వనాశనం చేస్తుంది. అలా ఎన్నటికీ జరగదు రాజమాత. మరి ఆంగ్లేయ ప్రభుత్వ ఆగ్రహం ఓ తుఫాను లాంటిది రాణాగారు. కొన్ని దివ్వెలు తుఫాన్ వచ్చినా వెలుగుతాయి చంద్రవదన్ బాబాయ్ గారు. ఆమిర్ కోట్ కూడా అలాంటిదే. అదంత తేలిగ్గా ఆరిపోతుందనుకోకండి. ఆంగ్లేయులు త్వరలోనే ఈ దుర్మార్గానికి జవాబు చెప్పక తప్పదు. మీరెంతో సంతోషించారు కదా రాణి గాయత్రీదేవి రాజ్యం కోసం ఎంతో పొదుపు చేస్తున్నారని. చూడండి, దిస్ ఇస్ ద మనీ షీ ఈస్ గోయింగ్ టు కాస్ట్ us now. ఈమెను వివాహం ఆడినందుకు ఈ రాజ్యం చెల్లించాల్సిన మూల్యం ఇది. మీరిక భోజనం చేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మా ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. చూస్తుంటే రాణాగారికి వంట నచ్చినట్టు లేదు. మీరు ఈ సుంకం చెల్లించకండి. ఈ సుంకం చెల్లించడానికి మనం ఏదో ఒక మార్గం ఆలోచించక తప్పదు. దీన్ని సుంకం అనరు, జుర్మానా అంటారు. మిస్టర్ విల్కిన్సన్ తనకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయారు కనుకనే వారు ఆంగ్లేయ ప్రభుత్వం వారి బలం చూసుకుని మీపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సుంకం చెల్లిస్తే ఈ రాజకుటుంబం దానిని చెల్లించలేదు అని వారికి తెలుసు. మీరు వెంటనే వెళ్లి వారిని కలవడం మంచిది. వారికి నచ్చ చెప్పండి. అలా ఎప్పటికీ జరగదు. ఇప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన ఎయిర్ షోలో గాయ్ పజామా మహారాజ్ గారు మన వద్ద ఉన్న ఏరోప్లేన్ నెమలి పింఛాన్ని చూశారు. అది వారికి నచ్చి ఒకవేళ మేము దాన్ని ఎప్పుడైనా అమ్మదలుచుకుంటే దానికి వారు మేం కోరినంత ధనం చెల్లిస్తామన్నారు. నెమలి పింఛమా? మీ ప్రియమైన విమానాన్నే అమ్మేయాలనుకుంటున్నారా రాణాగారు? రాజమాతకు తెలుసు ఆ విమానం అంటే మీకు ఎంతో ఇష్టమని. మీరంత పని చేయడానికి వీల్లేదు. మాకు మా నెమలి పింఛం అంటే ఇష్టమే. కానీ ఈ రాజకుటుంబ గౌరవం మాకంతకంటే విలువైనది. ఏంటి? వారు తమ విమానాన్ని అమ్మేస్తున్నారా? వారి పని కేవలం మీ గౌరవాన్ని కాపాడేందుకు చేస్తున్నారు. ఆ రోజు పట్టాభిషేకం జరిగినప్పుడు వారు నా గౌరవాన్ని కాపాడారు. ఈ రోజు కూడా వారు అదే చేస్తున్నారు స్వర్ణ. వారితో నా వివాహం జరగకుండా ఉంటుంటే ఈ రోజు ఇవన్నీ జరుగుండేవి కాదు. అది నిజమే కావచ్చు గాయత్రి, కానీ మిస్టర్ విల్కిన్సన్ చేస్తున్న పనికి మీరెలా బాధ్యులవుతారు? మిమ్మల్ని మీరలా దోషిగా భావించద్దు. దోషిని కాకపోయినా ఈ పరిస్థితికి కారణం నేనే కదా స్వర్ణ. నేను వారిని మనసారా ప్రేమిస్తున్నాను. నా మూలంగా వారికి ఏదైనా కళంకం సోకితే నేనేమాత్రం భరించలేను స్వర్ణ. స్వర్ణ, ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ విమానం అమ్మనివ్వను. కానీ ఎలా? ఇంతకీ మీరేం చేయదలుచుకున్నారు? వారు ప్రతిసారి నా గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు. ఈరోజు ఆ పని చేయడం నా వంతు. వారి గౌరవాన్ని కాపాడేందుకు నేనేమైనా చేస్తాను.
అలాంటి పని ఇంతవరకు ఎవరు చేస్తుండరు. మిస్టర్ విల్కిన్సన్ని కలవడానికి వచ్చాను. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఇంత రాత్రి వేళ ఎవరు వచ్చారు? ఎవరో మహిళ వచ్చారు, ముఖ్యమైన పని అంటున్నారు. ఓకే, పంపించు. లోపలికి వెళ్ళండి. Who are you? You? మీరిక్కడెందుకు వచ్చారు? ఒక బానిస దేశంలో పుట్టినందుకు జరిమానా చెల్లిస్తున్నాను. ఏమిటి ఈ నగలు? మీరెక్కువగా ఆలోచించకండి. మీరు మా రాణా గారికి విధించిన సుంకాన్ని నేనిప్పుడు చెల్లిస్తున్నాను. అసలు ఈ నగలు ఎవరివి? భయపడకండి మిస్టర్ విల్కిన్సన్. భారతీయులెవరూ ఇతర దేశాల నుంచి ఏది దొంగతనం చేయరు. ఇవన్నీ నా సొంత ఆభరణాలే. నా వివాహానికి పుట్టింటి వారిచ్చారు. వారిచ్చిన స్త్రీధనం. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు తెలుసా, ఆత్మగౌరవానికి అహంకారానికి ఏమాత్రం పోలిక లేదు. ఇవన్నీ నేను వారి ఆత్మగౌరవం కోసం చేస్తున్నాను. కానీ ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే వినేవారికి కూడా ఆత్మగౌరవం ఉండాలి. తల నిండా కేవలం అహంకారం నిండి ఉన్న వాళ్ళకి అవి అర్థం కావు. నేను మర్చిపోయాను, దొంగలకు ఏవీ ఉండవుగా. ఆత్మగౌరవం ఉండదు, అహంకారము ఉండదు. మీరు మమ్మల్ని దొంగలు అంటున్నారా? నేను మిమ్మల్ని ఏమీ అనలేదే. కనీసం మీ పేరైనా ఎత్తలేదు ఇప్పుడు. అంటే అందరూ మిమ్మల్ని దొంగ అని పిలుస్తారా? మీ సుంకం చెల్లించేశాను. ఇప్పుడు మీరు మా వారిని ఏమాత్రం వేధించొద్దు. మీరు కంగారు పడవద్దు రాణి గాయత్రి. మీరు ఇప్పుడు పూర్తిగానే సుంకాన్ని చెల్లించేశారు కదా. ఇక మీదట మనం ఎప్పుడు రాజమహల్లో కలుసుకునే అవసరమే ఉండకూడదు. మిస్టర్ విల్కిన్సన్, ఈ యువతి మనం వేసిన ఎత్తులన్నింటినీ మళ్ళీ తలకిందులు చేసింది. ఇప్పుడు రాణా గారి సింహాసనం దిగటం, అలాగే మేము సింహాసనం ఎక్కటమూ జరగదు. ఈ యువతి మన కుతంత్రాలని, కుట్రల్ని మళ్ళీ చిత్తు చేసింది. ఇప్పుడు ఆ చిరునవ్వులెందుకో? మీరు కోరిన సొంకం దొరికిందనా? మీకు సంతోషమేలండి. రాజావారు, మీకు తెలివితేటలున్నాయి, కానీ ఆలోచన తక్కువ. ఇందులో మీ తప్పేమీ లేదు. మీరు పుట్టింది ఈ దేశంలో కదా. కుతంత్రాలు వేస్తున్నప్పుడు ఆంగ్లేయులతో సమానంగా మీరు ఆలోచించలేరు. మీ అభిప్రాయం? అభిప్రాయమా? ఈ దేశస్థులు తమ గౌరవం కోసం తమ ప్రాణం కూడా ఇవ్వగలరు. రాణి గాయత్రి తమ నగలన్నీ తీసుకొని అర్ధరాత్రి వేళ ఇక్కడెందుకు వచ్చారు? తమ భర్త పరువు కాపాడటానికి. కొంచెం ఆలోచించండి. ఆమెకి తన భర్త పరువు ప్రతిష్టలు ఇంత ముఖ్యమైనట్టయితే ఇక రాణగారు తమ భార్య గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమనుకుంటారో? మేం తిన్నగా చెప్తే మీరు ఒప్పుకోలేదు. అందుకే మా ఖడ్గన్ రుచి చూపించాల్సి వచ్చింది మిస్టర్ విల్కిన్సన్. పోయినసారి వారు మమ్మల్ని బాగా అవమానపరిచారు. ఈసారి మాత్రం వారి రుణం తీర్చుకునే సమయం వచ్చేసింది. పొద్దున్నుంచి మద్యం సేవించలేదు మిస్టర్ విల్కిన్సన్.
మెదడు వేడెక్కిపోయింది. ఇక పైపెచ్చు మీ పొడుపు కథలు. ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు? మేము చేసేదేమిటో మీరే స్వయంగా చూసుకోండి. ఎస్ రాణా గారు, మీకు ఒక చాలా మంచి వార్త చెప్పాలి. ఈ వార్త చెప్పడానికి నేను రేపటిదాకా ఆగలేను. ఏమిటా మంచి వార్త మిస్టర్ విల్కిన్సన్? మీకు వేసిన సుంకం మా చేతికి అందింది. సుంకం చేతికి అందిందా? ఎవరు చెల్లించారు? మీ రాణి గారు. ఇప్పటిదాకా వారు ఇక్కడే ఉన్నారు. మేము కబుర్లు చెప్పుకున్నాం, కలిసి టైం స్పెండ్ చేశాము.